ఇప్పుడే అందిన వార్త రవితేజ అకాల మృతి తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే మనలో ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి. మనం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్ళిన ప్రమాదవశాత్తు అక్కడ మృతి చెందినటువంటి తాడపోయినటువంటి రవితేజ 28 సంవత్సరాల మృతదేహం ఎట్టకేలకు శుక్రవారం అయితే తెనాలి చేరింది. హైదరాబాద్ చెందినటువంటి రవితేజకు ఎంఎస్ చదివేందుకు ఇక గత ఏడాది ఆగస్టులో అమెరికాకి అయితే వెళ్ళాడు. ఈ నెల 18 మిత్రులతో కలిసి స్విమ్మింగ్ పూల్కు వెళ్ళి దానిలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. రవితేజ తండ్రి గతంలోనే మృతి చెందగా తల్లి జయలక్ష్మి పోషణలోనే కుటుంబం నడుస్తుంది. ఉన్నత విద్యతో ప్రయోజకుడై ఇక తిరిగి వస్తాడని ఎదురు చూసిన ఆ తల్లి కుమారుడి మరణ వార్త విని కనీసం కడసారి చూపుకైనా మృతదేహాన్ని తెప్పించాలని ప్రజాప్రతినిధులను అధికారులు వేడుకున్నారు. వారి చొరవతో రవితేజ మృతదేహం విమానంలో హైదరాబాద్కు అక్కడి నుంచి అంబులెన్స్లో తెనాలికి చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోధించారు. మిత్రులు శ్రేయభిలాషులు రవితేజ మృతదేహాన్ని భారీగా ఊరేగింపులు తీసుకెళ్లారు. అయితే అంత్యక్రియలు శనివారం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదిలా ఉంటే హయత్నగర్ చెందిన జట్టి హారిక 25 సంవత్సరాల అమెరికాలో చదువుతూ అక్కడే నెల 21న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆమె మృతదేహం తెనాలికి శనివారం అయితే చేరనున్నట్లు సమాచారం.